2025 పులివెందుల జడ్పీటీసీకి రేపు 12వ తేదీ ఆగస్టు 2025 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దీనికోసం మనకు 15 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 15 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో 9 లొకేషన్స్ లో ఇవి ఉన్నాయి. వీటికి PO ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 3, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్స్ కు 5 మంది స్టాఫ్ తరఫున, అంటే 15 స్టేషన్స్ కు 75 మెంబర్స్ పోలింగ్ స్టాఫ్ ఉన్నారు. వీరికి ఇంకా సహాయం చేయడానికి పంచాయతీ సెక్రటరీస్, VROలు, BLOలు, 3 రూట్లకు 3 జోనల్ ఆఫీసర్స్, 3 రూట్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేశాను. మొత్తం పోలింగ్ ఓటర్లు 10,601 మంది ఉన్నారు. మనకు నల్లగొండవారిపల్లి, నల్లపురెడ్డిపల్లి, ఎర్రపల్లి ఈ 3 పోలింగ్ కేంద్రాల్లో అదే గ్రామంలోని ఓటర్లకు పక్క గ్రామంలో ఉన్న కేంద్రాల్లో ఓటింగ్ చేయడానికి నిర్ణయింపబడింది. అయితే దీనికి ఈ అసౌకర్యానికి గాను మనం బస్సులను అందుబాటులో ఉంచడమైంది. ఆటోలు, బస్సులను అందుబాటులో ఉంచాము. అక్కడ 3 గ్రామాల్లో కూడా 3 హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశాము. వాళ్ళ చేతిలో ఓటర్ లిస్టు కూడా ఉంటుంది. ఎవరికి అక్కడ హెల్ప్ డెస్క్ సంప్రదించితే అక్కడ ఎవరికి ఎక్కడ ఏ గ్రామంలో పోలింగ్ ఉందో అది కూడా వాళ్ళు తెలియజేస్తారనమాట. ఈ 75 మెంబర్స్ యాక్చువల్ పోలింగ్ సిబ్బంది. వీరికి సహాయంగా ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ కల్పించడానికి 3 రూట్లలోనూ ముగ్గురు జోనల్ ఆఫీసర్స్ ఉంటారు, రూట్ ఆఫీసర్స్ ఉంటారు, మైక్రో అబ్జర్వర్స్ కూడా 9 లొకేషన్స్ 9 మంది ఉంటారు. ఇంకా అన్ని కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఉంటుంది. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, అరేంజ్ చేశారు. లోపల బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఉంటుంది. ఇంకా వీళ్ళకి అదనంగా పోలీస్ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కేటాయించారు. పోలింగ్ 7 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. తర్వాత రిసెప్షన్ కేంద్రం మనకు కడప మౌలానా, అక్కడ మను పాలిటెక్నిక్ దగ్గర రిసెప్షన్, అక్కడ కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ మాత్రమే డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మన దగ్గర. 5 గంటల అంటే 5 గంటల సమయానికి ఎవరైతే కీలో ఉంటారో వాళ్లకు ఓటర్ స్లిప్లు ఇస్తాము. చివర ఉన్న వ్యక్తి నుంచి ఓటర్ స్లిప్లు ఇస్తాము. అప్పటి వరకు ఉన్న కీలో ఉన్న వాళ్ళందరికీ ఓటర్ సౌకర్యం కల్పిస్తాం. ఒక పార్టీకి ఒకరికి మాత్రమే. ఇప్పుడు పోలింగ్ ఏజెంట్ గారు పోలింగ్ ఏజెంట్లకు అక్కడ POలకు రిపోర్ట్ చేస్తారు. ఏజెంట్ రేపు వాళ్ళు ఇస్తారన్నమాట. జనరల్ ఏజెంట్ ఇప్పుడు వచ్చాయి, ఇప్పుడు మేము ఇస్తాం. ఒక 4-5 మొత్తం వచ్చాయి, అవి ఈ రోజు ఇస్తాం. ఒక పార్టీ ఒకరినే ఇస్తాం. ఒక క్యాండిడేట్ కు, కంటెస్టింగ్ క్యాండిడేట్ కు ఒకరికి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ని సంప్రదిస్తే వాళ్ళు ఇస్తారు. అవును, గన్మెన్ కలిగి ఉన్న వాళ్లకు పోలింగ్ ఏజెంట్ గా పెట్టడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు కాబట్టి. జనరల్ ఏజెంట్ అయితే నో ప్రాబ్లం. జనరల్ ఏజెంట్ కూడా గన్మెన్ ఉండకూడదు.